హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం వ్లాగ్స్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జబూరలు బాగా పొంగుతూ క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఎంత చక్కగా పొంగాయో. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో దానికోసం అనేసి మనం ముందుగా సజ్జల్ని తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక 2 times వాష్ చేసుకొని నీరంతా పోయేంత వరకు వడార్చుకోవాలి. ఈ విధంగా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా సజ్జలను అందులో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అదే మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను 4 యాలకులను వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి సజ్జల పిండిని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆ పిండికి సరిపడా బెల్లంని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఉత్తి బెల్లం గ్రైండ్ కాదు కాబట్టి కొంచెం సజ్జ పిండిని కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం బాగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సజ్జపిండి దాంట్లో వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఈలోగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని చేతులతోటి అలాగా అప్పాలా చేసుకొని నూనెలో వేసుకొని హీట్ చేసుకోవాలి. వీటిని నూనెలో వేసేటప్పుడు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి, లేకపోతే సరిగ్గా పొంగవు. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి సజ్జ బూరెలు రెడీ. చూడండి ఎంత బాగా పొంగాయో. ఎలా ఉంది నాన్న? సూపరా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.